నమస్తే. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పైన ఫోక్సో కేసు విషయం ఇటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, కానీ రాష్ట్రంలో మాత్రం చర్చ జరగట్లేదు. ఇటు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పెద్దగా మాట్లాడతలేదు, అండ్ అక్కడక్కడ కొంతమంది మాట్లాడుతూ ప్రధాన నాయకులు ఎవరు మాట్లాడలేని పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ అసలే మాట్లాడలేని పరిస్థితి. కానీ ఇంకోవైపు చూసుకుంటే తను మిస్సింగ్ అయినని చెప్పేసి అండ్ దేశంలో ఫస్ట్ టైం ఒక ఫోక్సో కేసు పైన సిట్ విచారణ జరిపించడం ఫస్ట్ టైం అని చెప్పేసి కూడా ప్రజా సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి, ప్రజా సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్న పరిస్థితి. సో మాట్లాడడం అసలు ఈ కేసు ఎటుపోతుంది అంటే ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ కోర్టులు, ఈ పోలీస్ అధికారులు అందరూ కూడా ప్రాపర్గా చర్యలు తీసుకొని ఆ బాధితురాలకి న్యాయం చేస్తుందా చేయరా అని చెప్పేసి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి పృథ్వీరాజ్ అని ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే, జయ తెలంగాణ. అన్న, ఇప్పటిదాకా మనం చూసిన మన ఫోక్సో కేసు అయిపోయింది, తన పైన సెట్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయినా సరే ప్రధానంగా చూసుకుంటే ఇంకా అతను ఆచూకీ లేదు, 72 గంటలు అవుతుంది, 3 రోజులు అవుతుంది, మిస్సింగ్ అయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, తనని దొరకబట్టలేకపోతున్నామని చూసి పోలీస్ అధికారులు రీసెంట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం చెప్తారన్న, ఎట్లా చూస్తారు మీరు ఈ కేసు అంతా? ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు అనేది వీళ్ళకి తెలియదా? ప్రభుత్వం చేతులు ఉన్నాడు, వాళ్ళే కాపాడుతున్నారు. ముఖ్యమంత్రి ఇంట్లో ఉన్నాడో మరి ప్రధానమంత్రి ఇంట్లో ఉన్నాడో తెలియదు, వాళ్ళే కాపాడుతారు కదా. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి దాదాపు నువ్వు 3 రోజులు అంటున్నావు, 5వ రోజు అయింది ఆల్మోస్ట్. అసలు పోక్సో కేసు అంటేనే ఇప్పుడు అది ఏమైపోయిందంటే ఒక హాస్యం అయిపోయింది, తమాషా జోక్ అయిపోయింది పోక్సో కేసు అంటే. ఇప్పుడు దీంతో బయట పడిపోయింది, దీంట్లో కూడా ఏం లేదు. పోక్సో కేసు కూడా కింద మీకు ఏదైనా చేయొచ్చు. మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిన అభియోగాలు వచ్చినా, అటెంప్ట్ జరిగినా చాలా తీవ్రంగా ఉంటదనే అనే దాని గురించే కదా ఆ చట్టం పట్టుకొచ్చింది. అంటే అది కూడా ఏం కాదు, దాన్ని కూడా నిర్వీర్యం చేయొచ్చు అనేది అద్భుతంగా రుజువు చేసిర్రు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపంగా. దాన్ని ఇంకా తాచారం చేసి ఆల్చన చేసి ఇప్పుడు నిన్నేదో అధికారిని తీసుకొచ్చి మళ్ళా పెట్టే సిట్ అనేది వేసినామని చెప్పి, ఈ సిట్ ఎక్కడిది, ఈ కథ ఎక్కడిది, ఇదంతా ఏంటిది నవ్వుకుంటారు జనాలు, నవ్వుకుంటారు. అమ్మని ఇంత ఘోరంగా ఉంటుందా అంటే, రాజ్యంలో ఉన్నోళ్ళు చట్టాన్ని ఎంత అద్భుతంగా వాడుకుంటారు, ఎంత అద్భుతంగా దాన్ని అపహాస్యం చేస్తారు. అదొక మజాక్ లెక్క అయిపోయింది. పోక్సో చట్టం అంటేనే మజాక్ లెక్క అయిపోయింది. ఒక బాలిక తల్లి వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటది, 6 గంటలకు సాయంత్రం కూర్చుంటే రాత్రి 12:45 వరకు ఆ ఇచ్చిన అర్జీ కాపీని తీసుకుని దాని మీద మోరేసేందుకు గంటసేపు కూర్చోబెట్టిన తర్వాత పంపించారు. కేసు కూడా పెట్టలే అప్పటికి. తెల్లారి పొద్దుగాల మళ్ళీ ఫోన్ చేసి అడిగి మళ్ళీ అప్పుడు కేసు పెట్టారు కదా. సో ఇది దాన్ని అదొక నిదర్శనం. ఆ పెట్టుడు కూడా అయింది. ఈ మధ్యలో మళ్ళా ఉల్టా కేసు వీళ్ళ మీద పెట్టి బాధితుల మీదే మళ్ళా కేసులు పెట్టించి రాజ్యం వాళ్ళ చేతుల్లో కదా. వాళ్ళదేమో ఇమీడియట్ గా అయిపోతుంది, కంప్లైంట్ చేయగానే కరీంనగర్ లో వాళ్ళ మీద కేసులు పడతారు. హనీ ట్రాప్ అనే దానికి ఏదో మంచి ఇంగ్లీష్ పదం పెట్టేసేసి బాధితులను బదనాం చేసేటువంటి ప్రయత్నము వాళ్ళు చేసుడు చాలా. అంటే ఇట్లనే చట్టం ఎవరి చేతులలో ఉన్నది అనేది చెప్పడానికి చాలా స్పష్టంగా అయిపోయింది. తెల్లారు మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళకు ఇంట్లో వాళ్ళ తల్లికి, బాధితుల తల్లికి ఫోన్ చేసి మరి ఇప్పటికైనా పెట్టాలనా లేదా అని అడిగి, అంటే ఎందుకు పెట్టదు, పెట్టమనే కదా అంతసేపు కూర్చున్నది. నేను ఇంటికే పోను, నువ్వు పెట్టకపోతే, లేకపోతే నేను ఆడికి నరేంద్ర మోడీ మీటింగ్ కాడికి పోతా అని అంటే అప్పుడు పెట్టారు కదా. అదంతా అయిపోయినాక ఇప్పటికొచ్చి ఇప్పుడు ఆఖరికి సిట్ అని పెట్టి ఇన్ని రోజులు ఆలోచన చేసి వాళ్ళ దగ్గరనే పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు కొత్త వినబడుతున్నాయి. మరి పుకార్లా వాస్తవం తెలియదు, దేశం దాటిపోయిండు అని చెప్పని. ఒకవేళ దాటిస్తే అది వీళ్ళే దాటిస్తారు. గవర్నమెంటే మంచిగా కూర్చోబెట్టి అన్ని పెట్టేసేసి ఆయనకు సెక్యూరిటీ కల్పించి పంపిస్తారు. అంటే అంత ఈజీ అనుకోవచ్చు. అంటే ఒక అక్యూజ్డ్ అయిన పర్సన్, ఇంకోటి సెంట్రల్ మినిస్టర్ అండ్ నార్మల్ మినిస్టర్ కూడా, సెంట్రల్ హోమ్ మినిస్టర్ కొడుకు వితౌట్ సెక్యూరిటీ అంత ఈజీగా ఎయిర్పోర్ట్లలో వితౌట్ కెమెరాలకు ఎక్కడ కూడా కనలేకపోకుండా అంత ఈజీగా వెళ్ళిపోవచ్చు అంటారా? అంటే వాళ్ళే ఇప్పుడు రెడ్ కార్పెట్ ఎగ్జిట్ వాళ్ళే ఇస్తున్నారు కదా. ఒకవేళ ఇచ్చేదంటే వాళ్ళే ఇస్తారు. ఒకవేళ పిల్లగాడు పోయి పున్నడా పోయినా మనకు తెలియదు, కానీ ఒకవేళ పోయేది ఉంటే మాత్రం అది ప్రభుత్వం పంపించినట్టే కదా, మంచి అధికారిక లాంఛనాలతో పంపించినట్టు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్వాగతం దొరా అన్నట్టు, మీరు ఇక్కడ నుంచి పోన్రి దొరా అన్నట్టు పంపించినట్టే కదా వాళ్ళను, ఆ పిల్లగాన్ని పంపించినట్టే కదా. అది ఇంకా మనకు తెలియదు, ఉన్నాడా పోయినా తెలియదు. ఒకవేళ ఇక్కడ ఉన్నా దొరుకుతలేడు అని కనుక అనేది ఉంటే వాళ్ళ చేతుల్లోనే ఉంటారు, వాళ్ళే కాపాడుతున్నట్టు కదా. ఉండొచ్చు, నేను అన్నోళ్ళు ఇళ్లలో ఉండొచ్చు, ఏమున్నది అందులో. ఆడున్నట్టు ఆడికి అంతా వాళ్ళకి తెలిసిందేనే. చౌకీదారే చోర్ వెళ్తే ఇంకేముంటది, ఇక్కడ చౌకీదార్ రేవంత్ ఆయననే వాళ్ళతో ములాఖాత్ అయి చేతులు కలుపుకున్నాడు కదా. మంచి పేరు పెట్టిరు వాళ్ళకు, ఆర్ఎస్ బ్రదర్స్ అని చెప్పి లెక్క, ఇద్దరు పార్ట్నర్స్ లెక్క అయిపోయింది. ఇప్పుడు దందాలు ఉన్నాయట వాళ్ళకి, బండి సంజయ్ అండ్ రేవంత్ రెడ్డి. అట్లే క్లియర్ కనబడుతున్నది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నాం, మనం ఏదో అక్కస్తో ద్వేషంతో కాదు కదా. పోక్సో చట్టాన్ని మజాక్ చేసి పడేసారు కాబట్టి ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తున్నది. అంటే మనం మాట్లాడుతున్న ప్రధాన మీడియాలు కూడా ఎక్కడ కూడా దీనిపైన మాట్లాడారు. ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున, అంటే సోషల్ మీడియాలో మనకి కమెంట్లలో చూసిన పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి, అండ్ అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ తో కూడా వీళ్ళందరూ కూడా బ్లాక్మెయిల్ చేసింది అమ్మాయి అనే విధంగా, అమ్మాయి ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా వీడియోలు కూడా జరుగుతున్నాయి. ఏం చెప్తారు ఈ ప్రధాన మీడియాకి కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కి? భారతదేశంలో జడ్జిల ఇండ్లలో కూడా పైసలు దొరుకుతున్నాయి.
కట్టలు నోట్ల కట్టలు దొరుకుతున్నాయి, రేడ్లు చేస్తే రాజకీయ నాయకుల ఇళ్ళలు దొరుకుతున్నాయి. భారతదేశ సంపద మొత్తము కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది బిజినెస్ జనాల దగ్గర ఉన్నాయని చెప్పని చాలా స్టాటిస్టికల్ డేటా తెలుస్తూనే ఉన్నది కదా. 1% దేశంలో ఉన్నటువంటి 1% జనాభా చేతులలో 40% పైన సంపద వాళ్ళ చేతులలో ఉన్నది. ఓకే, సో వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్లనే జరిగే పరిస్థితి. అంటే జ్యుడిషియరీ కూడా మేనేజ్ అవుతుంది ఈ భారతదేశంలో మీడియా కూడా మేనేజ్ అవుతుంది. వీళ్ళందరూ మేనేజ్ ఎవరు చేస్తున్నారంటే రాజకీయ నాయకులు, పెద్ద బ్యూరోక్రాట్స్, పెద్ద బిజినెస్ మ్యాన్లు. వీళ్ళంతా ఇలా లావాదేవీల దాంట్లోనే నడుస్తున్నాయి. ఇప్పుడు వెనకట కొన్ని మోరల్స్ ఎథిక్స్ ఉండే, ఫ్రంట్ పేజీలలో ఏ పేపర్ కూడా యాడ్స్ చేయకపోయేది. ఇప్పుడు నువ్వు ఫ్రంట్ పేజ్ కాదు, ఫ్రంట్ పేజ్, లోపల పేజు 1 2 3 4 5 6 కూడా 6 7 8 దాకా మొత్తం యాడ్సే ఉంటున్నాయి కదా. అంటే మీడియా మొత్తం కంప్లీట్ గా అమ్ముడు పోయింది. మీడియా ఇప్పుడు వెనకట మీడియా కాదు కదా. అట్లనే ఛానల్స్ అడ్వర్టైజ్మెంట్స్ కావాలి, వాళ్ళకు గవర్నమెంట్ యాడ్స్ కావాలి. గవర్నమెంట్ యాడ్స్ బంద్ చేస్తుంది అనుకో, వాళ్ళకి పైసలు రావు. అందుకే గవర్నమెంట్ ఎట్లా అంటే అట్లా వస్తుంది. నువ్వు హీరోను జీరో చేయొచ్చు, జీరోను హీరో చేయొచ్చు. రేపు పొద్దుగాల రాణా ప్రతాప్ ను మొత్తం రాష్ట్ర నాయకులు చేయాలంటే గవర్నమెంట్ అనుకుంటే యాడ్స్ వేసి పడేసిన అంటే పోతూనే ఉంటది. ఎన్నికి పైసలు అవుతున్నాయి, దేనికి పైసలు అవుతున్నాయి తెలిసే ఇష్యూ లేదు కదా. అమ్ముడు పోయేటువంటి మీడియా ఉన్నది, వాస్తవం. అది ప్రజలు అంటున్నారు, నేను అనేది కాదు. ఇంకోటి, ఏ పార్టీ ఇంట్రెస్ట్లు వాళ్ళు చూపించుకున్నందుకు వాళ్ళకు ఒక మీడియా ఛానల్ ఉన్నది, వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నది, ఒక న్యూస్ పేపర్ ఉన్నది, ఒకరికి 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కూడా అట్లా మేనేజ్ చేసేవి కూడా ఉన్నాయి. అట్లనే సేమ్ ప్రజలకు కూడా వాస్తవాలు తెలియజెప్పేటి కూడా కొన్ని ఉన్నాయి. తర్వాత కొన్ని ఇటు చెప్తున్నారు, అటు చెప్తున్నారు. ఇవి ఏవి వాస్తవం అవాస్తవం అని జనం డిసైడ్ చేసుకుంటారు. అది ఇప్పుడు మనం చెప్పింది వాస్తవమా కాదని కూడా జనం డిసైడ్ చేస్తుంటారు. ఇది కాదు అనే వాదన ఇంకోటి తీసుకుపోతారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఒక కేసు గురించి మాట్లాడుతున్నాం, ఏంది మైనర్ బాలిక గురించి మాట్లాడుతున్నాం. మైనర్ బాలిక కాదు, ఆమె మేజర్ అని ఎవరైనా సపోజ్ అనుకోండి, అది కూడా డౌట్లు ఉన్నాయని కొంతమంది మాట్లాడుతున్నారు. ఆధార్ కార్డు చూస్తే తెలిసిపోతుంది, 10వ తరగతి సర్టిఫికేట్ చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు మనం అది చెప్పినాం అనుకో, ఇది కరెక్టా కాదా అని జనం చూస్తారు. కాకపోతే మనదంత రీచ్ ఉన్నదా, అక్కడ దాకా పోయిందా లేదని పోయేదాకా ఆలస్యం అవుతుంది కావచ్చు, కానీ వాస్తవాలు జనం దగ్గరికి అయితే పోతాయి. జనం అప్పుడు జనం డిసైడ్ చేసుకుంటారు. మనం మాట్లాడిన సర్వం కరెక్ట్ అని మనం అనుకున్నాగా నడవదు. మనం మాట్లాడుకునే జనం కూడా నమ్మాలి. అది మన వాస్తవాలు అయినప్పుడు జనం నమ్ముతారు. కాదనుకుంటూ కొందరు వ్యక్తులు అనుకో, కొందరు వ్యక్తులకు ఒక అభిప్రాయం వస్తుంది, అరే పలానా వ్యక్తికి వెళ్ళి మాట్లాడితే దాంట్లో నిజం ఉంటుంది భయ అనేది కొంతమందికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. కొందరు మాట్లాడిరు అనుకో, అది 80% కాదు అని చెప్పని, అది కాదు గవర్నమెంట్ ఛానల్ అని అంటారు ఎవరన్నా. ఇప్పుడు V6లు, జ్యోతిలు కొన్ని అనుకుందాం, సపోజ్ ఉంటుందంటే అది గవర్నమెంట్ భయ అనుకుంటాం, అది రేవంత్ రెడ్డి గురించి వాళ్ళ గురించి మాట్లాడతారు అనుకున్నాం. ఒక మైనర్ బాలిక మీద హై ప్రొఫైల్, అంటే భారతదేశ సెక్యూరిటీ, భారతదేశంలో ఉన్నటువంటి సగం జనాభా ఆడోళ్ళ రక్షణ అనుకుందాం. దీంట్లో మొత్తం 140 కోట్ల జనాలు ఉన్న దగ్గర మన వాళ్ళకే సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కొడుకు ఆయన ఇంట్లోకి వెళ్ళి అదే ఆడ జాతికి కలంకం తీసుకొచ్చే రీతిగా ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం చేసిండనంటే హెడ్ లైన్స్ లో రావాలి. ఇంతకన్నా హెడ్ లైన్ ఏముంటది నీకు, కానీ రాదది, ఎక్కడో మూలకు పడి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదా జనం డిసైడ్ చేసుకుంటారు. అరే పృథ్వీరాజ్ కరెక్ట్ గా చెప్పేది, మరి నువ్వు హోం మంత్రి, దేశ హోం మంత్రి, 140 కోట్ల జనాలకు రక్షణగా ఉండాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఇంట్లో జరిగింది ఇది భారతదేశంలో హెడ్ లైన్స్ ఉండాలా లేదా అనేది రేపు పొద్దుగాల జనం డిసైడ్ చేసుకుంటారు కదా. అది ఉండాలని నేను అంటున్నా. ఎందుకు అంత బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి వాళ్ళు చట్టాన్ని అపహాస్యం చేసినట్టుగా నడి రోడ్డు మీద, నడి వీధులల్లా ఇది ఒక కామెడీ సీన్ అయిపోయింది. ఇప్పుడు పోక్సో చట్టం అంటే కామెడీ సీన్ అయిపోయింది కదా. సో అట్లా ఉన్నప్పుడు జనానికి తెలుస్తుంది ఇప్పుడు, అంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తుండ్రా లేదా అనేది. ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి అట్లా జరుగుతున్నాయి. ఇలా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కూడా కొన్ని పైసలకు, వీటన్నిటి పదవులకు ఇట్లా అమ్ముడుపోయి చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవంగా మీడియా ఉంది, ఆ జనానికి తెలుసు. అందుకే ఇలా ఎందుకు డిజిటల్ మీడియాకి ఎందుకు వ్యూవర్షిప్ ఎందుకు వస్తున్నది ఎక్కువ అంటే, క్రెడిబిలిటీ అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియాకు పోయింది, చాలా పోయింది. ఇలా చూపిస్తలే. ఇప్పుడు ఎందుకు వెలుగుమట్ల జరిగింది, 1000 ఇండ్లు కూలిపోయినాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తము అది ఆడ ఉన్నది ఇల్లీగల్ ఉన్నారు అని మాట్లాడారు, చాలా మంది మాట్లాడారు కదా. కానీ వాస్తవం ఏది, మళ్ళీ అదే గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయితే కూలగొట్టిందో అక్కడనే మళ్ళీ పట్టాలు కొంతమందికి ఇచ్చింది కదా. అంటే అది వాళ్ళు దుర్మార్గం చేసినట్టే కదా. వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇల్లు కూలగొట్టిన అనేది క్లియర్ కట్ గా తెలిసిపోయింది కదా. మరి అదంతా మొత్తం జనం మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చూపింది, వాళ్ళకే చూపించింది. కొన్ని మన దాంట్లో మాట్లాడినాం, కొంతమంది చూపించారు, ఈ ఫ్యాక్ట్ చూపించారు. ఇప్పుడు తేలిపోయింది కదా, అది భూదాన్ భూమి అని చెప్పి మళ్ళీ వాళ్ళే ఒప్పుకున్నారు కదా. సో అన్నప్పుడు ఇప్పుడు క్రెడిబిలిటీ ఏమైతుంది, అట్లా చెప్పిన వాళ్ళకు కూలగొట్టుడు కరెక్టే అని చూపించినటువంటి వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గుతా ఉంటది. ఇప్పుడు కుమ్మర ఇన్సిడెంట్ జరిగింది, నేను చెప్తానే ఉన్నా. కుమ్మర ఇన్సిడెంట్ లో చంటి పాపను కాలుతోందంతే చనిపోయిందని చెప్పని చెప్పినాము, తల్లి చెప్పింది, అందరు చెప్పారు. తర్వాత ఈ వీడియో కెమెరాస్ అన్ని ఉండే, కెమెరాస్ ఏవి అన్ని బంద్ చేస్తే ఇక వీడియో ఏది లేదనుకో. ఆ డిఎస్పీ ఏం చెప్పిండు, అసలు పాపనే లేదు, కాలుతో ధనుడు ఎక్కడిది అని అన్నాడు.
తెల్లారి అది సర్క్యులేట్ అయ్యి ఒక 24 hours తర్వాత ఎవరో ఒక నేను ఆసంటోడు ఎవడో కొంత చైతన్యం ఉన్నాడు ఆ వీడియో తీసి పెట్టినట్ల పాప కనబడ్డది. అది ఇప్పుడు అంటే ఇప్పుడు క్రెడిబిలిటీ ఎవరిది పోయినట్టు పాపనైతే ఉన్నది కదా. మనం ఏం చెప్పిన నువ్వు కెమెరాలు తీ బై కానీ 1000 మంది ఉన్నారు కదా, కెమెరాలు తీ ఉన్నదా లేదా తెలుస్తుంది కదా. కెమెరాలు లేవు, కెమెరాలు రావు, దాని మీద చర్చ ఉండదు, దాని మీద మాట్లాడరు. పెద్ద పెద్ద ఛానల్ ఇచ్చినాయి అన్ని వాస్తవాలు కావు. ఇలా వాళ్ళందరికీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి ఇలా ఇక్కడ కూడా ఇప్పుడు మైనర్ బాలిక అత్యాచారం జరిగింది అనేది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన నెక్స్ట్ మినిట్ ఫస్ట్ అని తీసి బొక్కలేయాలి. ఇంకొకటి వాళ్ళ నాయన ఆ పొజిషన్ లో ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. ఎవరైతే ఇప్పుడు ఒక జడ్జి దగ్గర సొంత కుటుంబ సభ్యులదో లేకపోతే వాళ్ళ బంధుమిత్రులదో ఎవరిదన్నా కేసు కనుక పెండింగ్ ఉండి జడ్జిమెంట్ ఇచ్చే స్థాయిలో కనుకుండేది ఉంటే ఆ కోర్టులో ఉండదు, ఆ జడ్జి తీసుకోవద్దు. అది కానూన్ చెప్తుంది. నైతికత కూడా ఇక్కడ నీ కొడుకు మీదే ఉన్నది. నువ్వే హోమ్ మినిస్టర్, రక్షణ మంత్రివి, దేశ రక్షణ మంత్రివే, రక్షణ మంత్రి ఉంటావు. హోమ్ మినిస్టర్వే నువ్వే కదా. నువ్వే ఆడ కూర్చొని ఉన్నావు. కూర్చున్నాక నీ కొడుకు నువ్వు ఎట్లాగో రక్షించుకుంటావు కదా. నీ ఇన్ఫ్లుయెన్స్ ఆడ వాడుతున్నావు కదా. అట్లా మీడియాలు కావచ్చు వీటన్నిటిని మేనేజ్ చేసేటువంటి పరిస్థితి ఇలా ఉన్నది. కానీ నేను వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తుందంటే ఇటువంటి వాటిలలో అట్లీస్ట్ ఇటువంటి వాటిలలో కొంచెం బాధ్యతాయుతంగా ఉండాలి. మీ ఇళ్ళల్లో కూడా ఆడోళ్ళు ఉన్నారు, మీ ఇళ్ళల్లో అక్క చెల్లెలు ఉన్నారు, మీ ఇళ్ళల్లో కూతురులు ఉన్నారు, మీ అన్న కూతురులు ఉండొచ్చు, అక్క కూతురులు ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి రేపు ఇటువంటి గనక మీరు ఈ సమయంలో కూడా దుర్మార్గుల వెంట గనక ఉండేది ఉంటే సమాజాన్ని ఎవడు కాపాడలేడప్ప. పొద్దున్న లేస్తే దండం పెట్టదు కదా, దేవుళ్ళకి దండం పెట్టకండి, మీరు దండం పెట్టకండి. ఇటువంటి మేము చేస్తాం, పైసల గురించి కావచ్చు, పదవుల గురించి కావచ్చు, వ్యక్తిత్వాలను అమ్ముకుంటాం. ఇటువంటి కేసులు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ఏదో ఒక రోడ్ కాంట్రాక్ట్ అయితే వేయలేదు, ఏదో బంగ్లా కూలబడితే వేయలేదు, అది వేరే విషయాలు అనుకుందాం. ఒకవేళ అవి కూడా తప్పే. కానీ గింత ఘోరంగా గింత అన్యాయంగా అభం శుభం తెలుగని ముక్కు పచ్చలారని అది కానూనే చెప్పింది. 18 సంవత్సరాలు వచ్చే వరకు శారీరకంగా మానసికంగా ఎదుగుదల లేదు కాబట్టి ఈ చట్టం తీసుకొచ్చారు కదా. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా మీరు దుర్మార్గుల సైడ్ ఉంటారు అని అనుకుంటే మేము దేశాన్ని కూడా కాపాడలేడు. మీరు మీ మనసులు, మీ మానవత్వము మీరు ఏందనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇంకోటి దీనిపైన మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఏం చేస్తారు ఏమో మీ ఇష్టము, కుల పెద్దలతో మాట్లాడుకోరి, పెళ్లి చేస్తే పెళ్లి చేసుకోరి అని చెప్పేసి ఈ విధంగా గాంధీ భవన్ లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. అంటే అతను చేసిన వ్యాఖ్యలు అంటే మైనర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి మైనర్, ఆయన ఏం చేస్తారేమో మీరు మాట్లాడుకోరు, పెళ్లి అయితే పెళ్లి చేసుకోరు అన్నట్టు వ్యాఖ్యానించారు. ఎట్లా తీసుకోవచ్చు అన్న ఈ సమాజం ఈ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యల్ని? పొన్నం ప్రభాకర్ ఉచిత సలహాలు ఇస్తున్నాడు. ఇప్పుడు అయింది కాబట్టి రక్షించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళంతా ఒకటే రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మానసిక క్షోభ పెట్టి ఆ మైనర్ బాలిక ఇప్పటికే 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఓకే, లగ్గం చేస్తే లొల్లు విడిచిపోతుంది, కేసులోకి వెళ్ళి బయట పడవచ్చు కదా అని చెప్పని ఈయన ఉచిత సలహాలు ఇస్తున్నాడు. కానీ ఈ ఇద్దరు తల్లిదండ్రులను పిలుచుకొని బండి సంజయ్ బెదిరించి అవమానపరిచి చాలా నీచంగా హీనంగా మాట్లాడిన అనేది చాలా చెప్పిన వాళ్ళకి క్లియర్ కట్ ఉన్నాయి. ఉన్న తర్వాత ఈయనకు ముఖముందు అసలు ఎట్లా మాట్లాడేందుకు మీరేం మాట్లాడుకుంటారో కులంలో మాట్లాడుకొని ఇది ఎక్కడిది కథ? ఈ ఒత్తిడిలో చేసేది ఎక్కడిది? ప్రేమ ఉండాలి, గౌరవం ఉండాలి, అభిమానం ఉండాలి. కానీ ఒక వ్యక్తి ఆ పిల్లని చూడంగానే ఏదో కోరిక కలిగి అనుభవించాలనే కోరిక కలిగి ఫ్రెండ్షిప్ అని చెప్పి తర్వాత లవ్ అని చెప్పి తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే లాస్ట్ కు నేను పెళ్లి చేసుకుంటా అని, మరి ఏం జరిగినా ఏందో 18 సంవత్సరాలు కాగానే పెళ్లి చేసుకుంటా అని ఇవన్నీ చేసి ఏమేం జరగాలో జరిగినాయో జరగలేదో తెలియదు, జరిగినాయి అనుకుందాం. ఒకవేళ వాళ్ళందరూ చూపించే ఇవన్నీ అయిన తర్వాత మోజులు తీసుకున్న తర్వాత ఇప్పుడు జడి తీసేసి ఆ పిల్లగాని ఇంకా వేరే టోళ్ళతో కూడా అమ్మాయిలతో చనువు ఉన్నాయి కనబడుతున్నాయి కదా. అవన్నీ చూసినాక ఇబ్బంది పడ్డది, బాధపడ్డ తర్వాత ఈయనకి ఉచిత సలహాలు ఇచ్చుడు ఎక్కడిది నాకు అర్థం కాదు. వీళ్ళు శతగంతనం కాకపోతే అమ్ముడు పోయి ఉన్నారు. వీళ్ళందరూ ఒకటే. ఒకవేళ జరిగేది ఉంటే ఒకటే కులం అని అనుకునేది ఉంటే మొదలే జరగాలండే ఆ పని. మొదలే వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఆ మాట్లాడేది ఉండే. లేదు అమ్మా ఇంకా మేజర్ కాలే కదా, మీరు ఇక్కడ నా చదివిపిస్తా అన్నారు కదా, మొదలే బయట లండన్లో గిండలో చదివిపిస్తా అన్నారు కదా, పంపేయండి మొదలు మంచిగా అమ్మాయి మంచిగా అయిన తర్వాత అప్పుడు చేద్దామని అది ఇంత ముందు ఉండనుండే. కానీ ఇప్పుడు కేసు నుంచి రక్షించే ప్రయత్నము ఈయన ఓ కాంగ్రెస్ మంత్రి ఉండి ఈయన సలహాలు ఇస్తే పర్సనల్ గా ఇచ్చుకో బహిరంగంగా చెప్తున్నాడు. ఒక నేరస్తుని రక్షించేటువంటి ప్రయత్నము ఒక మంత్రి రూపంగా పొన్నం ప్రభాకర్ అంటే ఆయన గవర్నమెంట్ మాట రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఈయన మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నాడా? ఇది ఎక్కడ అన్యాయం అబ్బా, నాకు అర్థం కాదు. అట్లంటే మరి అందరికి కూడా ఎవరైనా చేస్తేనే పెళ్లి చేసుకున్నట్టు నువ్వు కేసు కాకుండా చూస్తావా? అదే పని చేస్తారు. అట్లా చాలా మంది ఉన్నారు, మరి చేస్తారా వీళ్ళు? అంటే సెక్యులర్ గా అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, కులం మతం ఏది కూడా లేదు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, అందులో మన గాంధీ భవన్ వేదికగా ప్రెస్ మీట్ గా సో కుల పెద్దలతో కూర్చొని మాట్లాడుకోరు. కుల పెద్దలుగా అవసరం ఉన్నప్పుడు ఇంక కానూన్ ఎందుకు, పోలీస్ అధికారులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ఒకటే క్లియర్ గా నేను చెప్పేది అంటే కులం అనేది భారతదేశంలో ఒక వాస్తవం. అది ఎవరు అవునన్నా కాదన్నా ఏమన్నా గానీ అదొక వాస్తవం. మొన్నాడ
కండక్టర్ ఆయన సొంత కులం చచ్చిపోతే కూడా నా కులపడి పోయి నేను చూసుకోలేనని మాట్లాడి కులం అనేది అని ఇప్పుడు ఈ దేశంలో ఎవరు కాదని లేదు. ప్రధానమంత్రులు అయిన వాళ్ళు, రాష్ట్రపతులు అయిన వాళ్ళు కాడికెళ్ళి, ముఖ్యమంత్రుల కాడికెళ్ళి వాళ్ళ కులాల పేర్లు పక్కకు పెట్టుకునే ఉన్నది. అది వాస్తవం, దాని ఎవరు కాదని అది మాట్లాడిండు. కానీ ఆ స్టేజ్ దాటిపోయింది ఆల్రెడీ. ఆ స్టేజ్ ఆల్రెడీ దాటిపోయింది. అది ఎప్పుడో అది అధికార అహంకారం కావచ్చు, ధనాహంకారం కావచ్చు, వాళ్ళని చిన్న చూపు చూసి, అంటే ఒక పేద కుటుంబమైనా చిన్న కుటుంబమైనా నీ కులం పోలైనా ఎవరైనా కానీ కామవాంఛ ఉన్నటువంటి వాడు దాన్ని తీసుకుంటాడు అనే దాని విషయంలో ఇక్కడ కనబడుతున్నది. ఇంకోటి ఆ పిల్లగాని ఇంకోటి ఏంటంటే బాగా దుందుడు కూడా ఉన్నాడు. ఏడవాడతాడ కొట్లాట, తన్నుడు గుద్దుడు వ్యవహారము, దానికి నాయన సపోర్ట్ చేసుడు ఉల్టా. పిల్లగాలు కూడా పిల్లగాలు అయితే కొట్లాడుకుంటారా? పిల్లగాలు అయితే ఎట్లా పడితే అట్లా. అదొక హ్యాబిచువల్ ఫైటర్ లెక్క అయిపోయింది, హ్యాబిచువల్ క్రిమినల్ లెక్క ఈ తతంగాలు చేస్తుంటే. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పిల్లగాలను కంట్రోల్ చేయాలి కదా. ఈయననే ఉల్టా మాట్లాడతాడు, ఈయననే గుండా భాష మాట్లాడతాడు, ఈయననే కొట్టిస్తాడు కదా, ఈయననే దాడులు చేపిస్తాడు ఉల్టా. రేపు మాట్లాడతా అట్టెట్లా మాట్లాడతారు, ఒక్కొక్కరిని చూసుకుంటా ఉరియమై చూసుకునేది. అయ్యా నువ్వు ఒక మంత్రివి, నువ్వు నీ మంత్రి స్థానంలో ఉండి నువ్వు కానూను చట్టాన్ని గౌరవించాలి. చట్టం ప్రకారం ఎవడో నీ మీద మాట్లాడితే నీ మీద ఆబ్జెక్షన్ ఏమైనా ఉండేది ఉంటే చట్ట ప్రకారం కంప్లైంట్ చేయాలి. కానూను ఉన్నది, యాక్ట్ ప్రకారం చూసుకోవాలి. మేము దాడులు చేస్తామంటే ఇది ఎక్కడిది? ఎవరు లేరు, ఎమ్మెల్యేలు లేరు, మంత్రులు లేరు, మామూలు లేరు, ఎవ్వరు లేరు. అందరినీ చంపుతాము, కొడతాము, ఇవే భాష. అనలను కూడా గట్టినే చేసిరు కదా కథ. వీళ్ళంతా వాళ్ళు మాట్లాడడానికి వస్తామంటే కూడా వీళ్ళు ఎట్లా మాట్లాడతాం, మేము చంపుతామని మొదలు పెట్టిరి. ఇది ఎక్కడిది? సంపుడు పంజం ఎక్కడిది? ముచ్చట ఎక్కడిది? కథ ఎక్కడిది? ఇది కాదు కదా రాముడు. ఇట్లా అనలే, రామరాజ్యం ఇది కాదు. ఎందుకు నేను కొంతమంది ఇప్పుడు అంటారు, నువ్వు రాముని ఎందుకు పట్టుకొస్తున్నావు పైన అని. ఇప్పుడు నిన్న వేదిక మీద జై శ్రీరామ్ అన్నాడు. నీకు అర్హత లేదు. బండి సంజయ్కి జై శ్రీరామ్ అనే అర్హత లేదు. నేను ధర్మాన్ని పాటిస్తున్నట్టు కాదు, నువ్వు అధర్మాన్ని పోషిస్తున్నావు. నువ్వు సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నట్టు, నువ్వు సనాతన ధర్మాన్ని భక్షిస్తున్నావు. ఎందుకంటే ఏ ధర్మం కూడా ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేయమని చెప్పలేదు, దాన్ని సపోర్ట్ చేయమని చెప్పలేదు. వాళ్ళ తల్లిదండ్రులు వస్తే వాళ్ళు ఇబ్బందులు అన్నారు, బాధలు అన్నారు, బిడ్డను బొడగొట్టుకుంటారేమో. బిడ్డ చితికిపోయింది, మొగ్గలో ఉన్నటువంటి బిడ్డను నీ కొడుకు కాలుతోని తొక్కి పడేసిండు అనుకొని వాళ్ళు వస్తే వాళ్ళకు ధైర్యం చెప్పి ఓదార్చి, వాళ్ళకు మానసికంగా నేను ఉన్నా అని చెప్పి వాళ్ళను అంటే ఇబ్బందులు ఏమొచ్చినా నేను రక్షకుడుగా నేను ఉంటా అని చెప్పని వాళ్ళకి అభయం ఇచ్చి పంపించేది పోయి నువ్వు ఉల్టా వాళ్ళని బెదిరించినావు అంటేనే ఇది అధర్మము. అందుకే మీ అసొంటోళ్ళ చేతులు కాదు, మా అసొంటోళ్ళ చేతులనే రేపు పొద్దుగాల ఈ ధర్మమైనా ఈ దేశమైనా రక్షింపబడుతుంది మా అసొంటోళ్ళ చేతులలో. నేను మొత్తం ఆ పార్టీలను మొత్తం అంటలే, నేను ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నా. ఎంతో మంది త్యాగాలు చేస్తే ఆడదానికి వచ్చిర్రు నాయన మీరు, కానీ చెడగొట్టుకుంటారు. ఇటువంటి దుర్మార్గాలను ఎంకరేజ్ చేసి చెడగొట్టుకుంటారు, దాన్ని చెడగొట్టుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇదే మీ పాలసీ అయ్యేది ఉంటే మీరు కూడా చెడిపోయినట్టే. అందరు సేమ్ పాలసీ అయ్యేది ఉంటే చెడిపోయినట్టు. అందుకే వీళ్ళు పొద్దున్న లేస్తే మేము ఈ దేశ రక్షకులము, మేము అది అని మాట్లాడే వాళ్ళు అందరూ వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అరే గుడులు గులగొడుతున్నారు, సపోర్ట్ చేస్తారు, ఇవన్నీ రేపు భవిష్యత్తులో చెప్తాను నేను. అంటే ఇదే బీజేపీ నాయకులు ఇంత ముందు ఒకవేళ సపోజ్ బండి సంజయ్ కొడుకు ప్లేస్ ఏదైనా ఒక ముస్లిం నాయకుడి కొడుకు కావచ్చు, లేకపోతే ముస్లిం వ్యక్తి ఉంటే మాత్రం లవ్ చేయాలని చెప్పి బట్టలు దించుకుంటుండే. కానీ ఇప్పుడు ఈయన హిందూ ఆమె హిందూ, మళ్ళీ ఈయన బీసీ ఆమె బీసీ కాబట్టి సో ఇవి మాట్లాడతలేరని చెప్పి బీజేపీ పార్టీ నాయకుల పైన ఒక ఎలిగేషన్ వస్తుంది. దానికి మీరు ఏమంటారు? ప్రజల చైతన్యం గొప్పది, ప్రజలే డిసైడ్ చేస్తారు. ప్రజలు అనుకుంటూనే ఉంటారు కదా, అదంతా ప్రజలు చెప్తూనే ఉంటారు. ఎవరైనా మొదలు ఒక ఆడపిల్లనా కాదా, ఒక ఏంటంటే ఫుల్ ఫ్లెజ్డ్ ఏజ్ రానటువంటి ఒక మైనర్ బాలికనా కాదనేది ఫస్ట్ చూడాలి. అక్కడ వాస్తవం ఇట్లా ఎన్నో ఉదంతాలల్లా వీళ్ళు ఛాతీలు చింపుకొని మొత్తం ఇక మేమే చల్ అన్నట్టుగా వీళ్ళు వస్తుంటారు కదా. ఇదే బండి సంజయ్ మరి గతంలో కూడా మాట్లాడిన ఆయన కదా, మంది ఎందుకు పోక్సో మీద వాల్ రైటింగ్ రాసి ఈయన కూడా మాట్లాడిన ఆయన కదా. ఆ రికార్డులన్నీ ఉన్నాయి కదా జనం లోపల, మీ దాంట్లో ప్లే చేయరు. ఒకవేళ జనం మర్చిపోతే మళ్ళీ ఒకసారి చూస్తారు. గొంతు చించుకొని చల్ అట్లెట్లను అది 164 కింద ఎట్లా రికార్డ్ చేయవన్నీ మాట్లాడిన ఆయన కదా. మరి ఆయన దగ్గర ఆయన ఇంట్లోనే జరిగినప్పుడు మరి మీతో ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకు జరిగితే ఒక తీరుగా, మందికి జరిగితే ఒక తీరుగా, వాళ్ళ ఇంట్లోకి జరిగితే ఒక తీరుగా, మంది ఇంట్లోకి జరిగితే ఒక. అంటే మేము దుర్మార్గం చేయొచ్చు, మమ్మల్ని ఎవరు అడగొద్దు. మేము మోసం చేయొద్దు, మమ్మల్ని చేయొచ్చు, మమ్మల్ని ఎవరు అడగొద్దు. మేము అవినీతి పరులం కావాలి, మమ్మల్ని ఎవరు అడగొద్దు. మేము మైనర్ బాలికలను రేపులు చేసిన అడగొద్దు, అత్యాచార అటెంప్టులు చేసిన అడగొద్దు. మమ్మల్ని ఎవడు ఏళ్ళు పెట్టి చూపించొద్దు, ఏళ్ళు పెట్టి చూపిస్తాం, మేము తంతాము, గుద్దుతాము, కొడతాం, మా మీద కేసులు ఉండొద్దు అనే నైజం తీసుకొని పోదలుచుకున్నారు అనుకో, మీరే బద్నాం అవుతారు. అదే జరుగుతున్నది. ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటారు ఇట్లా, చాలా మంది గొంతులు చింపుకునేది కదా, ఇప్పుడు ఏమైంది మరి అని చెప్పారు. మరి వాళ్ళు కూడా సేమ్ కులము, సేమ్ మతము, అదే రాముడు, అదే కృష్ణుడు, అదే శంకరుడు, అదే ఈశ్వరుడు, పరమేశ్వరుని అందరినీ దండం పెట్టి మొక్కేటోళ్ళే కదా వాళ్ళు కూడా. మరి ఆ ఇంట్లోకెళ్ళే జరిగింది కదా. నీ లెక్కనే వాళ్ళు కూడా బొట్లు మనం బొట్లు పెడతామనా, వాళ్ళు కూడా బొట్లు పెట్టేటోళ్ళే కదా.
వాళ్ళు బొట్లు పెట్టి అదే కుటుంబం వాళ్ళు కదా, వాళ్ళు కూడా మీ కొడుకెంబడి అంతా వాళ్ళు గుడిల గోపురాలకు వచ్చిన వాళ్ళే కదా, మరి వాళ్ళ మీద మోసం అన్యాయం జరిగినప్పుడు అందరు జనం ఎడదొచ్చి వీళ్ళంతా మాట్లాడాలి కదా. అందుకనే వీళ్ళ చేతులలో సేఫ్ కాదు, ధర్మం ఇట్లా సేఫ్ ఉండదు. ధర్మం పాటించాలంటే అంత ఈజీ కాదు, వీళ్ళ చేత కాదు. వీళ్ళు చిన్న చిన్న వాటికే చిన్న వాటికి చిన్న కోరికలకు చిన్న వాటికే కింది మీద కట్టేవాళ్ళు, వాళ్ళకంతా మానసికంగా ఎక్కడున్నది. మన భారతదేశంలో నిజంగా ఉండాలంటే మన సొంటలతోనే జరుగుతుంది ఆ పని, ఇటువంటి వాళ్ళతో కాదు. చంద్ ఇటువంటి వాళ్ళు అక్కడిక్కడ ఉంటారు. అట్లనే మొత్తం ఆ బీజేపీ ఆ పార్టీనో ఆర్ఎస్ఎస్ నో వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నారు. అలా డెఫినెట్ గా చాలా మంది ఉన్నారు, అటువంటి మంచి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఇటువంటి వాళ్ళని రక్షిస్తే మాత్రం అందరు కలిసి గుండంలో మునగాల్సిందే వస్తుంది. అంటే ఇంత రాష్ట్ర సెంట్రల్ మినిస్టర్ సమస్య కొడుకు పైన ఇంత పెద్ద ఇష్యూ అవుతున్నా సరే, గతంలో చూసుకుంటే మనం ఒకసారి ఆయిషా ఘటన పైన సివి ఆనంద్ అప్పుడు ఉండే, ఎందుకంటే సజ్జనార్ గారు దిశ కేసు జరిగినప్పుడు సజ్జనార్ ఎన్కౌంటర్ చేసి, అలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ కూడా పోలీస్ విధుల్లో చాలా కీలకంగా పాత్ర పోషిస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ స్టేట్మెంట్ లేదు, మాటలు ఐఓమ రవి గురించి కామెంట్ చేస్తారని చెప్తారు, మంగ్లీకి సంబంధించిన ఇష్యూ అయినా సజ్జనార్ గారు కామెంట్ చేస్తారు మాటలు. అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద జరుగుతున్నా కూడా సో యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం జరుగుతుందని చెప్పి ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నా, వీళ్ళు ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. పాపం వాళ్ళ పోస్టులు ఊడగొట్టాలని ఏమైనా ఉన్నది అయింది లోపల, అంటే జనాలకు తెలియాలి కాదు. పోస్టులు ఊడిపోతే అలా ఈ పుసుకున్న మాట్లాడితే వాళ్ళకి లోపల ఉన్నా కానీ సజ్జనార్ మాట్లాడాడు, సివి ఆనంద్ మాట్లాడు, ఎవరు మాట్లాడరు వాళ్ళు. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ వస్తేనే ఎక్కడ కంటల్లో పడాలనా అన్నట్టుగా లేదు, మన ముఖ్యమంత్రి వస్తే ముఖ్యమంత్రి కళ్ళల్లో ఎక్కడ పడాలనా అని చూసుకుంటూ కూర్చుంటారు వాళ్ళంతా. వాళ్ళకంతా ఎక్కడ దబ్బా, వాళ్ళకి ఒకవేళ నిజంగా ఉన్నా గానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏం చెప్తే అది చేయాల్సిందే, వాళ్ళు అక్కడ సొంతంగా చేసేది కాదు. అంత సీనున్న ఆఫీసర్లు ఉన్నారా, అట్లుంటే అసలు ఈ రాష్ట్రం ఎప్పుడో అద్భుతంగా ఫ్లరిష్ అవు. కాంట్రాక్టర్లు ఈ లంగల్ దొంగలు ఎమ్మెల్యేలు అయిదురా, ఆఫీసర్ నిజాయితీ పరులు ఉంటే. ఆఫీసర్ నిజాయితీ లేదు, ఐఏఎస్ ఆఫీసర్ల ఐపీఎస్ ఆఫీసర్ల కాడికెళ్ళి రాజకీయ నాయకుల కాళ్ళు మొక్కే స్థాయి దాకా పోయారు కదా, వాళ్ళ కాళ్ళ కాడ కూర్చునే స్థాయి దాకా పోయారు. అవినీతి చేసుడు, దొంగ సంతకాలు, వాళ్ళే దొంగ ప్లాట్లలో అసైన్డ్ భూములల్లో భూదాన్ భూముల కాడికెళ్ళి ఇండ్లు కట్టుకున్న వాళ్ళు కదా ఇప్పుడున్న ఆఫీసర్లు. మొత్తం చాలా మంది అలిగేషన్స్ ఉన్నాయి కదా వాళ్ళ మీద, అటువంటి వాళ్ళు ఉన్నవి ఆధారాలతో బయటకు వచ్చినాయి కూడా. గవర్నీ జరుగుతున్నారు, నువ్వు కొత్తగా ఉండి మరి వీళ్ళందరూ ఉన్నారు, అప్పుడు అట్లా మాట్లాడే ఇప్పుడు ఇట్లా మాట్లాడే, అదంతా ఏం లేదు. అప్పుడు వాళ్ళు చంపాలని కూడా చంపారు. ఇప్పుడు గవర్నమెంట్ అనుకుంటే బాధితులనే చంపొచ్చు, ఇప్పుడు వాళ్ళకే ప్రమాదం ఉన్నది. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండ్రో ఆల్రెడీ బండి సంజయ్ ఆ వార్నింగ్ ఇచ్చిండు వాళ్ళకు. ఇప్పుడు ఎందుకు క్యారెక్టర్ అసాసినేషన్ ఆల్రెడీ జరుగుతుంది కదా, జరుగుతున్నది. రేపు ఏమేం చెప్తారో చూడు నువ్వు. నేను కెమెరా ముంగడ మాట్లాడలేను, చాలా ఘోరంగా మాట్లాడినట. అత్యాచారానికి గురి కాబడ్డది అని చెప్తున్నటువంటి బాలిక మీద చాలా మాటలు మాట్లాడినట్టు ఆయనే. ఇంతమంది టైప్ లో కూడా అన్నారని వింటున్నాం. అదెంత దుర్మార్గమైనటువంటి మాటలు అవన్నీ. ఒకవేళ ఇప్పుడు ఇవన్నిటి కూడా ఆద్యం ఎట్లా పోస్తున్నారు, ఎట్లా అంటే ఇంత జరిగిన తర్వాత బయటికి వచ్చిందంటే వాళ్ళు ఇంటికాడికి పోయి మాట్లాడినప్పుడే వాళ్ళకు కూడా ఎందుకంత ధైర్యం ఉంటుందబ్బా. ఏంది మామూలు వాళ్ళు పాపం మామూలు పైసలు లేక కాదు కానీ మామూలు వాళ్ళు కష్టపడేదో వచ్చిరు, ఆ స్థాయి దానికి వచ్చిరు. వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతుంటే ఆ బతుకులో ఒక రాక్షసుడు జమ అయ్యి పాప మంచిగున్నాను చూసి తనెంబడబడి నాశనం పట్టించి కుటుంబాన్ని నాగం పట్టించి వాళ్ళ ఇంట్లో అందరూ పరుగుతో ఆత్మహత్య చేసుకునే స్థాయి దాకా పోయి పెళ్లి చేసుకుంటాను నమ్మించి ఇదంతా చేసి దుర్మార్గుడు కట్ చేసి బయటికి పోయిన తర్వాత ఏముంటుంది చెప్పు. వాళ్ళకి ఎందుకు, వాళ్ళకి ఏం పని, వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు కదా. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ అధికార అహంకారం ఉన్నదని చెప్పి ఏడ పడితే ఆడ ఎవరు కావాలంటే అలా అనుభవించాలని ఒక మైండ్ సెట్ లకు పోయి. ఎందుకంటే మనం ఒక్కటి కాదుగా చూసింది, చాలా ఉన్నాయి. కొంతమంది ఆ సోపతలు కూడా వీడియోలు పెడతా ఉన్నారు. ఇది పోలీసులు రేపు ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తుంది. ఇటువంటి ఉన్మాదులను ఇటువంటి ఇక నేను పదాలు కొన్ని వాడొద్దు కానీ అటువంటి వాళ్ళు వచ్చి బయట ఇట్లా విచ్చలవిడితనం చేస్తుంటే, అధికారం చేతులు ఉన్నది కదా అని చేస్తుంటే సమాజమే ఉట్టి కూర్చోదు కదా. సమాజం బాగా మెసేజ్ పోతున్నది, ఆడల్లో కూడా చర్చ జరుగుతున్నది. రేపు వాళ్ళ ఇళ్ళలో కూడా జరిగినాయి అనుకో, ఎవడోసారి రక్షణకు అయినా వాళ్ళు తట్టుకొని బయటకు వచ్చి సచ్చినా మంచిదే. పిల్ల 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత ఎన్నో ఆశలు పెంచుకొని ఉంటది కదా, పెళ్లి చేసుకుంటే అదైన తర్వాత ఎన్నో ఆశలు పెంచుకొని ఉంటది. తర్వాత ఒకసారి కట్ చేసి ఇంకోటితో కనబడితే ఎట్లుంటది వాళ్ళకు. అదే జరిగింది, ఇప్పుడు ఇక్కడ జరిగింది అదే. కొన్ని నేను బహిరంగంగా మాట్లాడలేకపోతున్నాం, వాళ్ళు ఒకసారి బయట మాట్లాడితే సమాజానికి తెలుస్తుంది. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు నువ్వు సంపుతావు అది అని బెదిరించిన తర్వాత భయపడతారు కదా. భయపడి దానితో నా బిడ్డను కాపాడుకోవాలని చెప్పని, అట్లీస్ట్ లేకపోతే చచ్చిపోయేటట్టున్నది అని చెప్పని, న్యాయం జరగాలని చెప్పని వాళ్ళు ఇలా ఇప్పుడు ఏం చేయలే. ఇంకా కెమెరా ముంగడికి రాలే, ఎక్కడ ఇప్పటిదాకానైతే రాలే, వచ్చిండ్రా ఇప్పటిదాకా ఎక్కడికి రాలే. అయినా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది వాళ్ళు ఏమేమి చెప్పాలో పోలీసులకు చెప్పిండ్రు, రాతపూర్వకంగా ఇచ్చిండ్రు. ఆ రాతపూర్వకం దాంట్లో ఉన్న వాటిని పోలీసులకు చెప్పినాయి, మనం డిస్కస్ చేస్తున్నాము. అదే కదా కంప్లైంట్ జరిగేది కూడా. ఇప్పటికీ కూడా మేనేజ్ చేసే ప్రయత్నం జరుగుతా ఉన్నది. కానీ ప్రజలకు వాస్తవాలు పోతాయి. అండ్ ఇంకోటి, ఇంతకుముందు సిపిఐ నాయకులందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తూ మాట్లాడారు. ఒకవేళ సరే నీ కొడుకు తండ్రి అంటే ఎవరైనా సరే ఒక కొడుకు తప్పు చేసినప్పుడు కొడుకు దొరకకపోతే పోలీస్ అధికారులు ఏం చేస్తారు, తండ్రిని తీసుకొని జైల్లో కూర్చోరు, తండ్రి అమ్మ అయ్యాలని జైల్లో కూర్చోబెట్టి వాళ్ళ
వచ్చేదాకా వాళ్ళ బిడ్డ వచ్చేదాకా మిమ్మల్ని వదిలేమని చెప్పే పోలీస్ అధికారులు, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పోలీస్ అధికారులు. సో బండి సంజయ్ కొడుకు తప్పించుకున్నప్పుడు బండి సంజయ్ని వాళ్ళని కూడా తీసుకొచ్చి జైల్లో కూర్చోబెట్టాలని చెప్పి వాళ్ళు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తారు. దానికి మీరు సపోర్ట్ చేస్తారన్నా? ఇప్పుడు ఇది జరుగుతున్నది, అవును, ఆనవాయితీగా జరుగుతూ ఉన్నది. ఎవరింట్లోనైతే ఏదన్నా అభియోగం ఇటువంటి జరిగేది ఉంటే వాళ్ళ పేరెంట్స్ ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెడతారు, వాళ్ళని ఇబ్బంది పెడతారు, అవసరమైతే హౌస్ అరెస్టులు చేస్తారు, ఇవన్నీ వాళ్ళ ఫోన్లు ట్యాపులు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. నాకు అర్థం కాదు ఏంటంటే వీళ్ళు అడుగుదంట అది వాళ్ళ దగ్గరనే ఉన్నారబ్బా, వాళ్ళ రాజ్యమే వాళ్ళది కదా. ఈ రాజ్యాన్ని కూలగొట్టినాడు, కూలగొడతాము అనే భయం కలిగించినాడు. నేను ఈ పార్టీలో కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అప్పుడు ఇవన్నీ జరిగాయి, ఎవడైనా జరిగాయి. కానూన్ వాళ్ళు ఎట్లని కూడా అదే కానూన్ కదా. ఇలా ఏదంటే అయితే అరే నువ్వు నోట్ల కట్టలు పట్టుకో, నువ్వు నోడి ఇలా ముఖ్యమంత్రి అయినబ్బా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే స్థాయిలో ఉన్నాడు, ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఏం ఈ రాజ్యంతో ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు, ఇటువంటి వాళ్ళతో ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? ఆయన కేసు నుంచి బయటపడేందుకు వాళ్ళను రక్షక కవచం లెక్క వాడుకుంటా ఉన్నారు. ఇవాళ అట్లున్నది. అటువంటి వాళ్ళకి జనం అటువంటి వాళ్ళకి ఓట్లేస్తున్నారు. మొత్తం లిక్కర్ కాంట్రాక్టర్లు, ఎడ్యుకేషన్ మాఫియా, హెల్త్ మాఫియా. అరే పేషెంట్ ఇక ఇంతెందుకు, ఇప్పుడు వచ్చిండు కదా హాస్పిటల్ ఇనాగ్రేషన్ కి వచ్చిండు ప్రధానమంత్రి. ఎవరి హాస్పిటల్ అది, ఎవరి పేరు నీకు ఐడియా? హెట్రో సంబంధించిన పార్థసారథి రెడ్డికి సంబంధించిన హాస్పిటల్ కదా. ఆ పార్థసారథి రెడ్డి చరిత్ర జనానికి నేను ఒక్కసారి చెప్తా, మీకు గుర్తుకుందో లేదో. జనము కోవిడ్ వచ్చినప్పుడు నానా ఇబ్బందులు పడి, మందులు దొరకక, సాగు బతుకుల నుండి అప్పులు చేసి, భూములు కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, ఇండ్లు అమ్ముకొని చాలా మంది చచ్చిపోయినరు. అప్పుడు దొరికేటువంటి ఒక డ్రగ్, అది హెట్రోలో తయారు చేసిన డ్రగ్. వాటి మీద అది తయారయ్యేది తక్కువ పైసలతోనైతే 30,000, 40,000, 50,000, ఒక స్టేజ్ ₹1,00,000 ఒక ఇంజెక్షన్ కూడా అమ్ముకొని అట్లా అమ్మి, అంటే జనాలు చచ్చిపోతుంటే కూడా ఆదుకోవాల్సిన కాడ బ్లాక్ లో అమ్మి సంపాదించినటువంటి పైసలలో కొన్ని పైసలు దాదాపు 142 కోట్లు, 143 కోట్లు ఈ హెట్రో ఈ పార్థసారథి రెడ్డికి సంబంధించినటువంటి హెట్రో కంపెనీ ఆయన ఆఫీసులో ఇన్ని పైసలు రెడ్ హ్యాండెడ్ గా బ్లాక్ మనీ దొరికింది. ఇది నేను అబద్ధం చెప్పుడు కాదు, తీసి చూడండి. దొరికినోన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పార్లమెంట్ కి పంపుతుంది. ఆ దుర్మార్గుడు ఒక హాస్పిటల్ పెడితే హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేసేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తారు. ఇక చూడు తమాషా ఎట్లున్నదో, ఇక వంచేతుల పాలన ఉన్నది, ఎట్లున్నది, ఎట్లా నడుస్తున్నది అని చెప్పని వచ్చిన ఇనాగ్రేషన్ చేసిండు కదా హాస్పిటల్. వాళ్ళ చేతులు ఉన్నది, అంత అధికారం కూడా వాళ్ళ చేతులే కదా. వాళ్ళు ఎట్లా అంటే అట్లా నడుస్తుంది. దొంగల చేతులు రాజ్యం ఉన్నది. అందుకే ఇలా మనం ఎన్నుకుంటో ఎటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం అనేది ప్రజలు గమనించాలి. ఇలా నువ్వు మందిని తీసుకోవు. ఇలా జరుగుతున్న నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళ అందరిని అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా మంత్రి ప్రోగ్రామ్ ఉంటే దాని గురించి మాట్లాడితే అందరినీ బొక్కలు వాడేస్తున్నారు. ఎందుకు? వెలుగుమట్లలో పేదోళ్ళని తీసుకుపోయి 14 మంది తీసుకుపోయి బొక్కలు వాడేసిండు. దాని మీద వాళ్ళు తీసుకున్నటువంటి ఆడ రోడ్లు వేసేందుకో దీనికో ₹2,000 తీసుకుంటే పక్కకు 2 సున్నాలు యాడ్ చేస్తున్నారు. 2 సున్నాలు యాడ్ చేస్తే ఏమైతే ₹2,00,000 అవుతుంది. ₹2,00,000 అంటే ఒరిజినల్ రిసీట్ వేరేది ఉన్నదా నాయన అంటే పేపర్లలో కూడా అదే ఇస్తారు, పెడతారు. దాని కేసు పెట్టి లోపల బొక్కల వారేసారు. ఇప్పటిదాకా లోపలనే ఉన్నారు, వాళ్ళ చేతుల్లోనే ఉన్నది కదా. మరి మనం ఓన్ కోటేస్తున్నాము. దుర్మార్గులకు, దొంగలకు ఓటేసినప్పుడు ఈ శిక్ష జనానికి తప్పదు. ఈ పార్టీలందరూ కూడా చెప్తున్నా నిజాయితీగా. ఇప్పుడు వీళ్ళు బండి సంజయ్ ఎందుకు తీసుకపోతారా మా బండి సంజయ్ ఎందుకు? కొడుకుకే మంచిగా మంగళారతులు బట్టి పూలదండలు వేసి మంచిగా సన్మానం చేసి పంపిస్తారు కావచ్చు. నీదేం లేదరా నాయన, క్లీన్ చిట్ అని చేస్తారేమో పొద్దుగల వాళ్ళు. అట్లా ఉన్నది. అందుకనే మనం ఎన్నుకుంటప్పుడే జనం కొద్దిగా సోయికుండాలి. సో ఇంత జరుగుతున్న టైంలో అన్న ఇటు ఒక ప్రొఫైల్, అంటే ఒక నేషనల్ ప్రొఫైల్ అని బండి సంజయ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ పాప, ఇంక సామాన్య పాప, ఈమె సామాన్యులు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ లో సో ఈ విధంగా న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు మనం. అంటే ప్రజల పాత్ర ఏంది ఇందులో మెయిన్ గా? ఎందుకంటే ప్రజలు ఎక్కడైనా సరే ప్రజా ఉద్యమం చాలా గొప్పదని చెప్పుకున్నాం మనము. సో ఇప్పుడు అలాంటి ప్రజలే కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ పిల్లకి ఇష్టం ముందే పోయింది కదా అని చెప్పి ఈ విధంగా కమెంట్స్ కూడా చేస్తారు. సో ఇందులో ఫైనల్ గా అసలు న్యాయం జరుగుతుందా? అండ్ ఈ న్యాయం జరిగే క్రమంలో ప్రజల పాత్ర ఏముంది ఇందులో? ఒకసారి వాళ్ళకి గుర్తు చేయదు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, జనానికి ఇష్టం ఉండే పోయింది కదా అని ఒక పదమన్నా ఉంది. చట్టం ఉంది, కానూన్ ప్రకారంగానే అంతకన్నా చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళ ఇష్టాలు అభిష్టాలు అనేది వాళ్ళకి ఇంకా ఓసుకు రాదనే దానికి ఒక 18 ఏళ్ళు అనేది ఒక బార్డర్ పెట్టింది వాళ్ళు. ఓకే, తర్వాత ఏంది, నువ్వు నమ్మబలికి నమ్మిచ్చి లూరు చేసి, ఇప్పుడు ఎట్లున్నదంటే పిల్లలకు చాక్లెట్ ఇస్తాం అంటే ఆ చాక్లెట్ లో ఏముంటో తెలియదు. చాక్లెట్ తింటారు, అందులో విషం ఉంటే బేవోస్ అవుతారు. ఎత్తుకపోయి వాడు ఏళ్ళు కట్ చేసి బాంబేలో పెట్టి పట్టికెట్టి వేసి వాళ్ళని బిచ్చపోలు లేక ఆంగిలాగి దింపి పోయి అట్లా చాలా మంది మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి. ఆడపిల్లల మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి.
ఏ మేరకు వాళ్ళకి తెలియని ఏజ్ తెలియని వయసులో అందుకే కదా లూరు చేసి 10వ తరగతి తర్వాత బయటికి పోయి చదువుకుంటా అన్న పిల్లను నేను లవ్ చేస్తున్నా అని చెప్పి మభ్యపెట్టి మాయ చేసి మత్పరిచి మందు దాగిపిచ్చి అన్ని కథలు పడి ఇవన్నీ చేసి అంటే తెలిసి తెలియని ఏజ్ లో వాళ్ళ మీద మానసికంగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేదే చట్టరీకంగా తప్పు కదా. ఇంకా నువ్వు ఏజ్ దాటినాక పోయింది అన్నప్పుడు వేరే విషయం. అదంతా అది కూడా అలాగే. అప్పుడు కూడా ఏంది, నువ్వు నమ్మబలికి చేస్తే కూడా మోసం చేసినట్టే కదా. అట్లా కూడా చట్టం దానికి రక్షణ కల్పించింది కదా. అందుకే అట్లా ఆలోచించదు, ఎప్పుడు అట్లా ఆలోచించదు. అంటే ఇప్పుడు నువ్వు అంటే నీ అవసరాన్ని తీరేదాకా ఒక్క తీరుగా మాట్లాడి అవసరం తీరినాక నువ్వు లాత్ కొట్టుడు అంటే పశువులం కాదు మనము, మనుషులం కదా. మనకు అన్ని విజ్ఞానం ఇచ్చిండు భగవంతుడు, ఇవన్నీ ఇచ్చిండు కదా. సో మోసం చేస్తా అన్నోనికి అట్లెట్లుంటది భయ్. ఆయన ఇప్పుడు కాని ప్రకారం అవును కరెక్టే, వాడు దొంగ కాగితాలు పెట్టి పైసలు తీసుకున్నాడు కరెక్టే, నువ్వు నమ్మించినావు దొంగ కాగితం, అవును నాకు తెలియదు అంటే అయితే నువ్వేం చేస్తా అన్నట్టు ఉన్నది ఇప్పుడు ఇదంతా. అట్లా కాదు కదా, దానికి చట్టం ఇదంతా పెట్టింది అందుకని. ఎందుకంటే చట్టాన్ని రక్షకులు అనేటోళ్ళు కరెక్ట్ గా లేరు ఇక్కడ. సో జనానికి జనం బాధ్యతగా ఏంటంటే ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడదు, బాధ్యత రాహిత్యంగా మీరు మాట్లాడకండి, బాధ్యత రాహిత్యంగా ఆలోచించకండి. ఎవరికి గట్టి పంచాయతీ లేదు, కూడా పంచాయతీ లేదు. నాకు పని చెప్తాను, గట్టి పంచాయతీ కూడా పంచాయత. నేను ఆయన ఓటర్ను కూడా కాదు, ఆయన జిల్లా కూడా కాదు, నాకు ఆయన ఏం పంచాయతీ లేదు. కానీ ఇక్కడ మనం మాట్లాడే దేనికి, మన చట్టాన్ని రక్షించాలి. భారతదేశంలో ఒక మైనర్ బాలిక, అందులో నా తెలంగాణ ప్రాంతంలో త్యాగాలకు నిలువైనటువంటి తెలంగాణ ప్రాంతంలో ఒక బాలిక మీద అధికార అహంకారంతో పశువు లక్షణాలతోటి పశువు గుణాన్ని చూపించే రీతిగా పైశాచికంగా ఒక ఆడపిల్ల జీవితంతో, మైనర్ ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నాడు కాబట్టికే తనకి శిక్ష జరగాలి, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. అది ఒక ఉదాహరణగా నిలవాలి భావి తరాలకు. అంత పెద్ద స్థాయి ఉన్నోని కూడా శిక్ష తప్పలేదు అని ఉండాలి. రేపు ఎవడని ఇటువంటి చేసేందుకు కూడా భయపడేటట్టుగా ఉండాలి. జనం నుంచి కూడా సపోర్టు ఆ అమ్మాయి తరఫుకెళ్ళి ఉండాలి, సింపతి ఉండాలి, ఆ అమ్మాయికి సింపతి ఉండాలి. జరుగుతుందా జరగదా అంటే చాలా కేసెస్లలో ఇప్పుడు ఎందుకు ఇవాళ పొద్దుగాల వినేష్ పొగాడిది చూసినాం కదా మనము, బ్రిజ్ భూషణ్ బీజేపీ ఎంపీ రక్షించారు కదా. వాళ్ళు మొత్తుకున్నారు, నెత్తినోరు మొత్తుకున్నారు. చిన్న పిల్లలు బయటకు వస్తారు. భారతదేశ సమాజంలో చాలా ఎక్స్ప్లాయిటేషన్ ఉన్నది, ఆడపిల్లల ఎక్స్ప్లాయిటేషన్ అద్భుతంగా జరుగుతా ఉన్నది కదా. మొన్న వీళ్ళే తీసారు కదా, వేరే కంపెనీలలో ఇన్ఫోసిస్ లు ఇటువంటి వాటిలో కూడా ఏమేమి జరుగుతున్నది అని చెప్పండి. ఇవన్నీ వాళ్ళు ఎట్లా అంటే ఇవన్నీ ఏ మతంలో జరిగినా, ఏ కులంలో జరిగినా, ఎవరి దగ్గర జరిగినా అని తప్పే, 100% తప్పే అది. సో ఇటువంటి అన్ని దేశంలో మొత్తం అక్కడిక్కడ అన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా. ఆ వినేష్ పొగాడి చెప్పింది, అరే ఎంపీ తోటి మొత్తం ఇంత మందిని చేస్తున్నాడు, శారీరకంగా వాడుకుంటున్నారు, వాళ్ళకు మానసికంగా పెద్ద దెబ్బ జరుగుతున్నది, జీవితంలో ఏదో సాధించాలని చెప్పని వాళ్ళు ఆ స్థాయి దానికి వచ్చి ఆడపిల్లలు మేము కొట్లాడుకుంటూ వస్తున్నామని చెప్పని ప్రాధేయపడి ఢిల్లీ వేదిలల్లా మేము ఈ దేశానికి గౌరవం తీసుకొచ్చేటువంటి స్థాయి ఉన్నటువంటి వాళ్ళము, మమ్మల్ని మానసికంగా శారీరకంగా చంపకండి అని చెప్పని వస్తే కూడా ఉల్టా వీళ్ళ మీద కేసులు పెట్టిరు. అయిన తర్వాత కూడా అసలు భారతదేశం గర్వించదగ్గ బిడ్డ వినేష్ పొగాడు పోయి మళ్ళా ఒలింపిక్స్ పోయి ఆఖరి దాకా పోయింది. అసలు యాక్చువల్ గా ఆమె మెడల్ గెలిచింది, చిన్న ఆ వెయిట్ దగ్గర చిన్నగా అటు ఇటు అయింది. కానీ ఎంత చూడండి అక్కడ జరిగిన తర్వాత కదా ఇప్పటికీ దేశంలో మళ్ళా ఆ పిల్లకి మళ్ళా తనకు కూడా న్యాయం జరగలే. నిన్న పోతే రిజెక్ట్ చేసిరు అక్కడ. ఎంత ఘోరం చూడు, ఎంత అన్యాయం జరుగుతున్నది. ఇంకా ఇప్పటికీ ఏదో మహిళా బిల్ అని చెప్పి మాట్లాడుతున్నాం, ఇవన్నీ కావు కానీ అసలు బేసిక్ గౌరవం లేదు ఈ దేశంలో. అందుకని ఇప్పటికీ కూడా ఆడపిల్లలు అనగానే వాళ్ళ మీద దుమ్ము లేపాలి. రేపు ఇవన్నీ మాట్లాడుతున్నారు ఈ ఛానల్ అందరూ కూడా, వేరే వాళ్ళందరూ కూడా. ఇక ఏమేమి చెప్తారో ఇంకేమేమి చెప్తారో, ఆమె ఇంతమందితో తిరిగింది, అంతమందితో తిరిగింది, ఇవన్నీ ఏమేమి మాట్లాడతారో తెలియదు. చాలా భయంకరమైన సిచ్యువేషన్ అది. ఇదంతా మానుకోవాలి. జనం కూడా ఏంటంటే జనం ఈ దుర్మార్గులను, ఇటువంటి వాళ్ళను, ఈ దుష్టులను, నికృష్టులు, నీచులను ఇట్లా మాట్లాడి ఇట్లా అబాండాలు వేసేటువంటి వాళ్ళను మీ ఇళ్లలో ఉన్నోళ్ళు, మీ ఇళ్లలో ఆడపిల్లలకు మీరు అట్లనే చేస్తారని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. జనం కూడా ఈ సంఘటన జరిగిందని తల్లి వచ్చి బయటకు వచ్చి చెప్తున్నది. ఆ పిల్లది కూడా ఆ పిల్ల స్టేట్మెంట్లు కూడా రేపు రికార్డ్ అయితే అన్ని జరుగుతాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకు మానసిక ధైర్యం ఇవ్వాలి. చెప్పలేం రేపు దీన్ని ఎట్టు తీసుకపోతారో, ఎంత ఒత్తిడి చేసి అవసరమైతే వాళ్ళతో విడ్రా చేపిస్తారో ఏందో మనకైతే తెలియదు. విడ్రా చేసినా చట్ట ప్రకారంగా కేసు కంటిన్యూ చేయాల్సిన ఆ చట్టం అట్లా ఉంటది కాబట్టి. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఉల్టా అట్లా మాట్లాడుకున్న తర్వాత చట్టానికి వ్యతిరేకంగా పొన్నం ప్రభాకర్ సొంటోళ్ళు కూడా మాట్లాడుతున్నారు. జనం గమనించాల్సిన అవసరం ఉందని చెప్పదలుచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్.